నీ పుణ్యమాని ఇదంతా వచ్చింది. అర్ధరాత్రి పూట ఇంటి నుంచి దొంగల్లా పారిపోయొచ్చేంత కర్మ పట్టించావు. చెప్పు గాయత్రి. ఆ పులిగాడు తాళి తీసుకొచ్చి ఇవ్వడం నేను కళ్ళారా చూశాను కిరణ్. అయ్యో, ఆనందంలో నోరు జారాను. ఈ వైలెన్స్ ని నేను చూడలేను. నేను వెళ్ళిపోతాను. అనవసరంగా బుక్ అయ్యాను. నోటి దూల కాసేపు ఆపుకొని ఉంటే బాగుండేది. వాడొచ్చి తాళిచ్చి వెళ్తున్నప్పుడు నాతో చెప్పకుండా ఏం చేస్తున్నావే? అంటే నా ప్రేమ విషయంలో నీకు కూడా సీరియస్నెస్ లేదన్నమాట. ముందు నిన్ను తన్నాలి. ప్రతిసారి దీనికి చెప్పాల్సి వస్తుంది. గాయత్రి, 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 ఇదిగో ఇదిగో మంచినీళ్ళు తాగు. మంచినీళ్ళు తాగు. గాయత్రి, నువ్వు చచ్చిపోతే నేను ఎలా బతుకుతానే? నీకే కాదు, నీకే కాదు. ఏడు ఏడు గాయత్రి, ఏడు గాయత్రి, ఏడు. నీకే కాదు. కత్తి గుండెల్లో దించిందమ్మా. ఇక్కడ నేను ప్రాణం వదిలేసిన అక్కడ శ్వేత కడుపులో ప్రాణం పోసుకునేది నేను. కాఫీ తీసుకోక్క. అప్ప నిన్ననే చచ్చిపోయినట్టు కళ్ళ ముందు కనిపిస్తూనే ఉన్నాడు. మనవడి రూపంలో మళ్లీ పుట్టబోతున్నానని అప్ప చెప్పిన మాటలు ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి. మన అప్పని నీ కొడుకు రూపంలో చూసుకుందామంటే వాడెక్కడున్నాడో తెలియడం లేదు. నా లక్కీ గర్ల్ లహరి వల్ల ఎక్కడున్నాడో తెలుస్తున్నాక.
మనం వచ్చిన పర్పస్ వేరు, మనం చేస్తున్న పని వేరుతమ్మా. ఏదో 2 సార్లు కోయిన్సిడెంటల్ గా లహరి ఎదురుపడడంతో నీకు మంచి జరుగుండొచ్చు. అంత మాత్రాన అదే నిజమని నమ్మడం ఫూలిష్నెస్ అవుతుంది. స్వామీజీ మాటలు నేను నమ్ముతున్నానక్క. అలాంటివన్నీ ట్రాష్ తమ్మా. ఈ రోజుల్లో కూడా అలాంటి వాళ్ల మాటలు నమ్మడం మన వెర్రితనమవుతుంది. నాది అమాయకత్వం అనుకుంటావో మూర్ఖత్వం అనుకుంటావో నీ ఇష్టం. కానీ లహరికి నాకు నా కొడుక్కి మధ్య ఒక సంబంధం ఉంది అంతే. నీ మూఢనమ్మకాల్ని నేను నమ్మంతమ్మా. మూఢనమ్మకాలను ఎందుకు అనుకుంటావు? అన్ని ప్రాక్టికల్ గా ప్రూవ్ అయ్యాయి కదా. అక్క, నా లహరి దొరికితే నా వారసుడు దొరుకుతాడు అంతే. చెప్తే నీకు అర్థం కావట్లేదేంట్రా? నీకే అర్థం కావట్లేదు. చదువుకోని జనమే నీలా ఆలోచిస్తారు. ఏదైనా ఎక్స్పీరియన్స్ అయ్యే వరకు ఎవ్వరూ నమ్మరు. నీ లహరి ఇప్పటికిప్పుడు కనిపించి తన వల్ల నీకేదైనా మంచి జరిగితే అప్పుడు నమ్ముతాన్రా. అక్క, అదిగో నా లహరి. షిట్. తమ ఆ బిల్డింగ్ నుంచి ఎవడో షూట్ చేశాడు. పద పట్టుకుందాం. లహరి అక్క, లహరి ఇక్కడ కనపడింది అక్క. కనిపించినట్టే కనిపించి మాయమైపోయింది. ముందు ఆ కిల్లర్ గాండి పట్టుకుందాం పదా. మళ్ళీ ఆ అమ్మాయి వల్లే ప్రాణాలతో బయటపడ్డావు. ఆ అమ్మాయి నీ అదృష్ట దేవత. తమ్మా, ముందు వాడిని పట్టుకుందాం రా.
రే ఎవడ్రా నువ్వు? దమ్ముంటే బయటికి రారా. నా లక్కీ గర్ల్ లహరి వల్ల ఎక్కడున్నాడో తెలుస్తుందక్క. ఇప్పటికిప్పుడు లహరి వచ్చి నాకేదైనా మంచి జరిగితే నమ్ముతానన్నావు కదా. క్షణాల్లో నా లహరి ప్రత్యక్షమైంది. స్వామీజీ చెప్పినట్టే మళ్ళీ నా ప్రాణాలు కాపాడింది. అంతా నీ కళ్ళ ముందే జరిగింది. ఇప్పటికైనా లహరి నా జీవితంలో లక్కీ గర్ల్ నమ్ముతావా, లేదంటే ఇంకా మూఢనమ్మకాలే అంటావా? లహరి కనిపించింది కాబట్టి అడుగు ముందుకేశాను, లేదంటే బుల్లెట్ నా తల్లోకి వెళ్ళేది. 2 సార్లు నా లహరి వల్ల నా ప్రాణాలకు దక్కాయక్క. నమ్ముతున్నాను తమ్మా. లహరి దగ్గర ఏదో మ్యాజిక్ ఉంది, ఏదో పవర్ ఉంది. లేదంటే ఈ క్షణం నువ్వు ప్రాణాలతో ఉండేవాడివి కాదు. నీ ప్రాణం లహరి దగ్గర ఉందనటంలో ఆశ్చర్యం లేదు. ఎస్ ఎస్, మనింటి వారసుడు మన అప్ప ఆ లహరి వలనే దొరుకుతాడనే నమ్మకం కూడా కలిగింది. నువ్వు చెప్పినట్టు లహరి నీ దగ్గరే ఉండాలి. లహరి వల్లనే నువ్వు విజయం సాధించగలవు. అవునక్క, అందుకే లహరి కోసం పిచ్చి వాళ్ళ వెతుకుతున్నాను. నువ్వు లహరి గురించి ఆలోచించు, నేను నిన్ను టార్గెట్ చేసిన వాడి గురించి ఆలోచిస్తాను. ఇంత దూరం వచ్చి నన్ను చంపాలనుకున్న వాడు ఎవడై ఉంటాడు? నాకు ఆ జహంగీర్ గాడి మీదే అనుమానం ఉంది. వాడా? అవును తమ్మా. 20 ఏళ్ల నుంచి మన అప్పతో పోరాడి కోట్లు విలువ చేసే ఆస్తిని పోగొట్టుకున్నాడు. కోర్టు కేసు మనకి ఫేవర్గా వచ్చినప్పటి నుంచి తట్టుకోలేకపోతున్నాడు. వారం రోజుల నుంచి ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు మనకి న్యూస్ వచ్చింది. ఇప్పుడు ఇలా వర్కౌట్ చేశాడు. శత్రువు ఎవడో తెలిసిన తర్వాత చేతులు కట్టుకొని కూర్చోకూడదక్క. ఊరెళ్ళి వాణ్ణి ఫినిష్ చేసొస్తాను. మనోళ్ళకి ఫోన్ చేస్తే అయిపోతుంది కదక్క. వాణ్ణి వాడి ఫ్యామిలీని నా చేతులతోనే కాల్చి బూడిద చేసొస్తా. అలాగే అక్క. అరే, చాలా దగ్గరగా వచ్చి దూరం అయిపోతున్నా. నా జీవితానికి నువ్వు ఒక గిఫ్ట్ లహరి. ఎందుకు రమ్మన్నావు? కాసేపు కూర్చొని మాట్లాడుకుందామా? నాకంత టైం లేదు. ఎందుకు రమ్మన్నావో తొందరగా చెప్పు. నువ్వు యూఎస్ వెళ్ళిపోతే 3 years వరకు ఆనని చెప్పావు. అవును. నా జ్ఞాపకంగా నీ దగ్గర ఒకటి ఉండాలని నీకోసం గిఫ్ట్ తీసుకొచ్చాను. దూరం అయ్యే ముందు జ్ఞాపకాలను కూడా దూరం చేసుకోవాలి పార్థు. లేకపోతే అవి ప్రతిరోజు ఇంకా ఇంకా బాధ పెడుతూనే ఉంటాయి. నా మనసులోంచి, నా ఆలోచనల్లోంచి నిన్ను తీసేశాను పార్థు. నువ్వంటే నాకెంత ప్రేమో నీకు తెలుసు. నేనంటే నీకెంత ప్రేమో నాకు తెలుసు. నీ పెదాలు అబద్ధం చెప్పచ్చేమో కానీ నీ మనసు అబద్ధం చెప్పదు లహరి. నువ్వు నన్ను ఎంత దూరం చేసుకోవాలని ప్రయత్నించినా నేను మాత్రం నేను దూరం చేసుకోలేను. పార్థు, ఊహించినవి జరగటమే జీవితం. మాలాంటి మధ్యతరగతి వాళ్లకు అన్నీ అందినట్టే కనిపిస్తాయి, కానీ అందం. దగ్గరికి వెళ్లేలోపు దూరం అయిపోతాయి. నా ప్రేమను పొందే అదృష్టం నీకు లేకపోవటం కాదు, నీ ప్రేమను పొందే అదృష్టం నాకు లేదు. మీ ఇంటి కోడలిగా, నీ భార్యగా బ్రతికే అదృష్టం ఓ కలగా మిగిలిపోతుందంతే. ఆ కళ నిజం అవడం నీ చేతిలోనే ఉంది లహరి. మీ కుటుంబానికి మా కుటుంబానికి సెట్ కాదు పార్థు.
చూడు, నువ్వు చాలా మంచివాడివి. అందరు అబ్బాయిలా అల్లరి చిల్లరి వేషాలు వేసేవాడివి కాదు. నీకున్న బ్యాక్గ్రౌండ్కి నీకు మంచి అమ్మాయి భారీగా వస్తుంది. నీ జీవితం చాలా బాగుంటుంది. హ్యాపీగా మరో అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో. అంతకంటే చచ్చిపోమని చెప్పు, హాయిగా చచ్చిపోతాను. ఒకరికి మనసిచ్చి మరొకరితో జీవితం ఎలా పంచుకోగలను లహరి? అది క్షణక్షణం నరకంగా ఉంటుంది. అంతకంటే చచ్చిపోమని చెప్పు. పిచ్చోళ్ళ మాట్లాడుకు పార్దు. ఇంకా పిచ్చోడు అవ్వలేదు లహరి, అయిపోతానేమోనని భయంగా ఉంది. అర్థం చేసుకో పార్దు. అర్థం చేసుకోవాల్సింది నువ్వు లహరి. నాకున్న బాధ్యతలకి నేను యుఎస్ నుంచి 3 years తర్వాత రావచ్చు, 5 years తర్వాత రావచ్చు. నేను చెప్పలేను పార్దు. 10 ఏళ్ళైనా వెయిట్ చేస్తాను లహరి. ఎంతకాలమైనా వెయిట్ చేస్తాను కానీ నా మనసులో మరొకరికి స్థానం ఇవ్వలేను. నువ్వు ఎన్ని చెప్పినా మన పెళ్లి జరగదు పార్దు. చివరి శ్వాస వరకు ఎదురు చూస్తుంటాను. నా ప్రేమ నిజమైతే, నా ప్రేమలో నిజాయితీ ఉంటే మనం ఎప్పటికైనా ఒకటవుతాం. నువ్వు తిరిగి వచ్చేంత వరకు నా జ్ఞాపకంగా ఇది నీ దగ్గర ఉంచుకో. సారీ పార్దు. నా గురించి నువ్వు ఎదురు చూడొద్దు, నా కోసం ఆలోచించొద్దు. దయచేసి నువ్వు మరో అమ్మాయిని పెళ్లి చేసుకో పార్దు. నిన్ను మర్చిపోయే జన్మకు జరగదు లహరి. ఒకవేళ అలా జరిగితే అది నా చావుతోనే జరుగుతుంది. ఐ లవ్ యూ లహరి. నువ్వంటే నాకు ప్రాణం. నీకోసం ఎదురు చూస్తుంటాను. ఊరికే అలా ఊపిరాపకే ఉన్న ప్రేమను లేదంటూరి తీయకే. కోపమా నా మీదే, సొంత వాడితో పంతమెందుకే, నా మనస్సును దూరంగా విసిరేయకే. నేరమేం చేసిందే, ప్రాణంగా నిన్నే ప్రేమించానే. బాణంలా గాయం చెయ్యొద్దే నువ్వుంటే గుండెలో. But I hate you, hate you, hate you. వాడు గాయత్రి కోసం రకరకాల వేషాలు వేశాడు. చివరికి గాయత్రి కూడా వాడిచ్చిన చీర కట్టుకోవడమే కాకుండా వాడిచ్చిన తాళి కూడా భద్రంగా దాచుకుంది. అంటే ఏ క్షణంలో అయినా వాళ్ళ పెళ్లి జరిగిపోవచ్చు. పెళ్ళైపోయిందంటే ఇంకేముంది, నా ప్రేమ నా జీవితం అన్నీ వేస్ట్ అయిపోతాయి. ఎంత భయపెట్టినా వాడిని ఎంత కంట్రోల్ చేస్తున్నా ఇద్దరిని దూరం చేయడం నా వల్ల కావట్లేదు. అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను.